ఏ హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందు స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు ఒక 4 ఫ్రెండ్స్ ఇంట్లో దెయ్యం నాకేం భయం అంటూ ఇంట్లోకి దూరి మేమే దెయ్యం మీ అందరికే భయం అంటూ మనల్ని అయితే భయపెట్టడానికి పాటలుగా ఒక ఆర్ట్ చేసుకొని వీళ్ళైతే డెమాంటీ కాలనీ అంటూ మన ముందుకైతే ఆగస్ట్ 23 వస్తున్నారు. మరి మీరందరూ కూడా ఈ పార్ట్ 2ని చూసి భయపడడానికి మీరందరూ కూడా రెడీ అయిపోండి. మరి ఈలోపు టీం అంతా ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు లెట్స్ గో. హలో ఆల్. హాయ్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే భయపెట్టడం కూడా ఒక ఆర్ట్ అని మీ దగ్గర నేర్చుకోవాలి. బట్ మీరెవరి దగ్గర నేర్చుకున్నారు? I learned from a lot of films and yeah, films. బట్ డెఫినెట్లీ ఈ టైంలోనే ఒక స్పెషల్ మూమెంట్ మీ అందరికి గుర్తు చేయాలి. అరుల్ గారు కానీ, మీరు కానీ, శామ్ సిఎస్ కానీ యు ఆర్ ఆల్ స్టార్ట్ అట్ ద సేమ్ ఇయర్ అట్ ద 2010. మీరేమో అప్పుడే కరెక్ట్గా కంప్లీట్ చేసుకొని అరుల్ గారు వంశం సినిమాతోని, శామ్ సిఎస్ గారు ఏమో ఒక హారర్ ఫిల్మ్తోని, అండ్ మేమేమో 2011లో ఒక న్యూస్ ప్రెజెంటర్గా. అండ్ నౌ యు ఆర్ ఆల్ ఎట్ ద ఆన్ బోర్డ్ అండ్ యు ఆర్ నౌ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఫర్ ద డిమాంటీ కాలనీ. ఈ జర్నీ అంతా ఎలా అనిపిస్తుంటుంది? ஏய் உங்களை விட பயங்கரமா கனெக்ட் Nice, பண்ணிருக்கேன். nice. That's Nice. um, yeah. Journey is good because this is a journey we all wanted to live. So this was our passion. So very happy doing this. మ్యామ్ డెఫినెట్లీ చాలామంది యాక్ట్రెస్ ఇండస్ట్రీలో ఉన్న మీలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటూ ఉంటారు. వెదర్ పికింగ్ ఆఫ్ మూవీస్ కానీ మీ ఫిల్మోగ్రఫీ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మోర్ దెన్ ఏ గ్లామరస్ యాక్టర్స్గా కన్నా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, నా పర్ఫార్మెన్స్ స్కోప్ ఎంతవరకు ఉంది ఒక సినిమాలో అని ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. యూఆర్ ఆల్వేస్ ట్రై ఫర్ దట్. Thank బట్ you. ఈ జర్నీ అనేది ఎంత హార్డ్గా ఉంటుంది? యాక్ట్రెస్గా లిమిటెడ్ టైం ఉంటూ ఉంటారు, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఇంకా ఎక్కువగా, ఎందుకంటే ఫ్రమ్ ఫిల్మ్ టు ఫిల్మ్ కొత్త యాక్టర్స్ కావాలి అంటూ ట్రై చేస్తూ ఉంటారు. బట్ మీలాంటి వాళ్ళు పర్ఫార్మెన్స్ స్కోప్ కావాలి ప్రతి సినిమాకి అని కోరుకుంటూ ఉంటారు. హౌ హార్డ్ టు అచీవ్ దిస్? Thank you. I'm glad you think so. And as you said, every Friday a new face comes in with who's more beautiful, more talented, and for everybody, this place is very competitive. Cinema media itself is very, very competitive. People are very passionate, talented, ambitious. So I wouldn't say it's very hard, but it is challenging. And yes, what is better than a challenge? It's fun to. I don't think much. I don't. You know, like I have to be there. I have to do that. It's just one day at a time. బట్ యాక్టర్స్ ఆల్వేస్ స్పెషల్ ఛాన్స్ లైక్ దట్. కొన్నిసార్లు మనం ఆడియన్స్గా కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనమే యాక్టర్స్ అవుతూ ఉంటాం. సో డిమాంటీ కాలనీ ఫస్ట్ మీరు ఒక ఆడియన్గా చూసుంటారు. నవ్ యూఆర్ ద పార్ట్ ఆఫ్ ద పార్ట్ 2. హౌ ఎగ్జైటెడ్ మీ దగ్గరికి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు? సార్ ఏమో ఒక 2 ticks అయినా నాకు చాలు అనుకున్నారు, బట్ సార్ హ్యాస్ 5 boxes. సో యూ వాంట్ టు నో దట్ ద 3 other boxes. You've seen all interviews. Yes, Yeah, sir. you have done your homework. Good. Nice. We want to know the 3 boxes. I What don't are the know, other? you should ask him. I want to know what is the 2 box that he was mentioning about. What are the 2 boxes? I should ask him. Yeah, maybe you can ask him. Sir, what are the other 3 boxes? See, 3 boxes as in we know that she can connect. She has a very good connect with the audience. So that was a tick from the beginning. And we knew that she can perform. And but we have not seen her performing such intense roles before, but we had a hope that she can perform. Other 3 boxes is she had to work really hard. She did. He was And, not sure if I'm hardworking. yeah, because that we have to see on set. So, but she worked really hard for that, and she went to the depth of the character. So she had to understand and go to the depth of the character, and she did a great job. Yeah. సార్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మంచి సినిమాని తెలుగు ఆడియన్స్కి అందిస్తున్నారు. అండ్ మీలాంటి గట్సీ పీపుల్ ఉంటేనే ఇలాంటి సినిమాలు బయటకు వస్తాయి. బట్ అంటే మీ గట్సీ డెసిషన్ ఏంటి సార్? డిమాంటీ కాలనీ 2 కూడా ఆడియన్స్ అంతే ఎగ్జైటెడ్గా చూస్తారు అండ్ పెయిడ్ ప్రీమియర్స్ కూడా అంత హై రేంజ్లో ఉంటాయని వాట్ వర్ దట్ ఎక్స్ప్రెషన్ అంటే నేను నమ్మానండి. నాకు డైరెక్టర్ అజయ్ గారితో బాగా అతను స్క్రీన్ ప్లే, రైటింగ్ ఇవన్నీ సో మెనీ అతనికి ఉన్న మల్టిపుల్ టాలెంటెడ్, అందులో డౌటే లేదు. అది నమ్మే నేను ముందుకు కాన్ఫిడెంట్గా వెళ్ళా. నేను పార్ట్ 1 నాకు బాగా ఇష్టం ఫస్ట్ నుంచి. పార్ట్ 2 అనౌన్స్ చేయగానే కూడా నాకు దీని మీద ఒక ఇది ఉంది. నాకు ఏంటంటే వేరే ఫ్రెండ్ ఒక అతను రాజ్ వర్మ అని ఒక అతను ఉన్నాడు. అతని ద్వారా నేను తమిళ్ కలవడం జరిగింది, మాట్లాడడం. నేను ఏ రోజు కూడా కలవలేదు, ఓన్లీ ఫోన్లో కలిసి మొన్న కలిసాం మేము ఒక 10 days కిందట. అంతవరకు కూడా నాకు ఏమీ చూపించలేదు, ఏమీ లేదు. బట్ ఐ బిలీవ్ డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు.
సార్ ముందు Experience. ముందు నుంచి మీరు కచ్చి ఫేస్ డిమాంటీ కాలనీ మీద పెట్టినా ఆయన ఫ్యాన్సీ నెంబర్ వరకు తీసుకెళ్లారు. పర్వాలేదు, ఫ్యాన్సీ నెంబర్ వరకు తీసుకుని వెళ్ళినా అది సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అయ్యాయి, కానీ అతనేమి ఇచ్చేయలేదు. అతను ఫస్ట్ నుంచి మన మీదే ఉన్నారు, మనకే ఇచ్చారు, అందులో ఏమి మనం ఏమనలే. Okay. కాకపోతే ఇందాక- మార్కెట్లో రకరకాల పీపుల్ ఎంటర్ అవుతూ ఉంటారు Yes. కదా, దానివల్ల చిన్న ఇది అయింది, కానీ మొత్తం మీద ఏదైనా చివరికి ఫైనల్ ఐ గాట్ ద ఫ్రూట్. శుభం సార్. సార్ ఇందా డైరెక్టర్ గారు కూడా మాట్లాడితే ఫస్ట్ తెలుగు మార్కెట్ అయిపోయింది అన్నారు. అవును. సో ఫస్ట్ పెయిడ్ ప్రీమియర్ చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? నిన్న నైట్ ఆ విమల్ థియేటర్లో మాకైతే ఆ సౌండ్కి ఆ సీటేజ్ థ్రిల్లర్స్కి ఏం జరగబోతుంది నెక్స్ట్ అనే దానికి ఉంది కదా, మాకు ఒక రేంజ్లో ఉంది. బట్ మీరు మనీ అంతా ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు, రేపు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా? నాకు అసలు నో టెన్షన్, అసలు ఆ టెన్షనే లేదు. నేను సినిమా చూసినప్పుడు యాక్చువల్గా నాకు ఇలా చాలా మంది అన్నారు సైమల్టేనియస్ అవ్వట్లేదు కదా, రేపు పొద్దున్న ఏమైనా తేడా అయితే ఏంటి, బిజినెస్ పరంగా అవ్వదు, ఇలా భయపెట్టిన ఉన్నారు. నేను ఒకటి భయపడ్డాను ఏంటంటే, ఇప్పుడు మనకి పెద్ద సినిమాలు ముందు వారం రిలీజ్ అయ్యాయి. సరే సెకండ్ వీక్ నేను ఈ మూవీ నేను ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నానంటే, ఒక బెటర్ థియేటర్, ఒక సౌండ్ సిస్టమ్, ఇవన్నీ ఉన్న థియేటర్లో చూడాలి ఈ మూవీని. ఆ ఎక్స్పీరియన్స్కి చూడాలంటే ఆ థియేటర్స్ దొరుకుతాయా లేదా అని నేను టెన్షన్ పడ్డా. ఫైనల్లీ వీ గాట్ ప్రైమ్ థియేటర్స్. ఈరోజు నాకు అసలు నేనైతే ఎలా అయితే ఎక్స్పీరియన్స్ నేను అనుకున్నానో అదంతా ఈరోజు తెలుగు ప్రేక్షకులంతా కూడా అవి ఎక్స్పీరియన్స్ అవుతారు డెఫినెట్గా అది చూసి. సూపర్ సార్. సార్ అజయ్ సార్, ఒక డైరెక్టర్గా లేకపోతే ఒక ఆడియన్గా నాకు ఇప్పుడు ఏ డౌట్ ఉంటుందంటే, ఎందుకు హారర్ జోనర్లో సినిమాలు అనేవి చాలా తక్కువ వస్తూ ఉంటాయి? వై అంటే ఎందుకు ప్రతి ఒక్కరు సినిమా చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు హారర్ ఫిల్మ్ అనేది? ఇస్ ఇట్ రియలీ రిస్కీ జోనర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక టెక్నీషియన్కి? No, it is not risky. No, I didn't understand the question you're asking. అంటే ఎవ్రీ వన్ ఒక కమర్షియల్ ఫిల్మ్స్ కానీ యాక్షన్ ఫిల్మ్స్ కానీ చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. బట్ వై నాట్ ఏ హారర్ ఫిల్మ్ రెగ్యులర్గా మనం ఎందుకు చూడం ఆడియన్స్గా? You're asking from audience perspective or from technician ఫ్రమ్ perspective? టెక్నీషియన్ పర్స్పెక్టివ్ సార్. హౌ డూ యూ డెల్ట్ విత్ దట్? అంటే ఎలా డీల్ చేస్తారు వాటిని? ఎందుకు ఎవ్రీ వన్ ఆ ఫుడ్స్లోకి వెళ్ళి ఆ షూస్లోకి వెళ్ళి ఎందుకు హారర్ సినిమా అనేది చెయ్యరు? See, because horror is, all other films are only storytelling. You tell the story, you can sit and watch, you react to the story, you connect to the story. But horror is a experience. So it is more like a ride, roller coaster ride. Audience come and sit, they get, they get the jump scares, they react to that. Even before the ghost is there, they all shout, and so that is a experience. So horror films, I think it is a very unique genre. It is not regular storytelling. So సార్, బట్ డిమాంటీ కాలనీ పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత చాలా మంది రూమర్స్ కానీ ఫేక్ న్యూసెస్ కానీ లైక్ ఇది ఈ సినిమా కాపీ అని చాలా మంది అన్నారు. బట్ ఇట్స్ ఎ రియల్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద ఫైనల్ డెస్టినేషన్. yeah. సో వీ వాంట్ టు నో You've దట్ seen వాట్ everything, దట్ yeah. ఫైనల్. Okay. So we want to know that what happened in the part 4 final, and we know what the final destination 5. So we want to know about the Demontic only part 4. Demonic Colony How part 4, you have how to it's wait. gonna happen? He skipped part 3, straight away went to part 4. So how it's gonna happen? That you have to wait and watch. That will come after 4-5 years. Oh. Yeah. సూపర్ సార్. మ్యామ్, కొన్నిసార్లు మీరు లీడ్ యాక్టర్గా చేస్తూ ఉంటారు, లైక్ కళ్యాణం కమనీయం అవ్వచ్చు, డిమాంటీ కాలనీ 2 అవ్వచ్చు. కొన్నిసార్లు సపోర్టింగ్ యాక్టర్గా ఇండియన్ 2 లాంటి సినిమాల్లో కూడా రావచ్చు. బట్ ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్, అంటే ఆన్ సెట్స్లో ఒకసారి మీరు ఎంటర్ అయిన తర్వాత ఒకసారి సపోర్టింగ్ యాక్టర్గా లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ ఉండొచ్చు, కొన్నిసార్లు స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండొచ్చు, బట్ పర్ఫార్మెన్స్ స్కోప్ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు. బట్ హౌ డూ యూ, అంటే వీటిని ఎలా బ్యాలెన్స్ No, చేసుకుంటారు? I want to understand, Okay. how do you categorize it as a supporting character or lead character? How do you categorize Okay. it? అంటే మాకు ఒక ఆడియన్గా Mm. చూడగానే మాకు అనిపిస్తుంటుంది కదా, ఓ షీఈ్ ఎ హీరోయిన్ ఇన్ దిస్ సినిమా. What makes you think that a character is a heroine of that film? So, because you mentioned Indian Yes. 2, I'm asking you, what made you think I played a supporting role in Indian 2? I'm just asking Such you. a essay answer I have really. No, just give me a brief answer. I'm happy to buy the brief answer. But definitely you can answer, ma'am. How do you handle that? It's just it's a very primitive ideology. I personally feel that if the character has a duet or a romantic angle with the hero, then that is the heroine. Oh. If you say that this is not the Yeah, heroine yeah, character, yeah. she's definitely not the heroine of this film. She is not the romantic interest of the hero. Yes. She doesn't have any duet with the hero. Likewise, it's the same for Indian 2. I don't have a romantic angle with Kamal sir. I don't have a duet. Okay. But I remember having the paper stuck in my caravan saying heroine. So I was considered the heroine of the Sorry, film. ma'am, I take back my statement. I'm extremely sorry. But yes, when it comes to big stars like Yeah. Kamal sir and Rajni sir's film, we all play characters. Yeah, we all play characters.
not everybody can be the love interest of such senior actors, but I really believe supporting characters are written more stronger than the typical heroine characters that we Yes. think. So I'm very glad I get to play those roles, and big commercial directors trust that I can do that particular character. So yes, it's just what excites me that moment. బట్ సార్ ప్రతి ఒక్క మంచి సినిమాకి కూడా మంచి థియేటర్స్ కావాలని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు సినిమా చూద్దామన్నా ఆ థియేటర్స్లో అది అవైలబుల్ ఉండకపోవచ్చు. వాట్ అబౌట్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద డిమాంటీ కాలనీ పార్ట్ 2 ఎలా ప్లాన్ చేస్తున్నారు థియేటర్స్లో కానీ ఆడియన్స్కి ఎలా అవైలబిలిటీ ఉండబోతుంది అనే దాంట్లో? అన్నీ మీకు అసలు నెంబర్ 1 థియేటర్సే దొరుకుతున్నాయండి. నేను బేసిక్గా వైజాగ్. Okay. నేను వైజాగ్లో మూవీ చూడాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ జగదంబ, ఎస్ మెలోడీ. Yes. ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి అందరికీ సంగం శరత్ తెలుసు. గాని. సంగం శరత్ కానీ ప్రైమ్ థియేటర్స్, ఇప్పుడు Yes. రామ, ఇవన్నీ ప్రైమ్ థియేటర్స్. నేను అందులోనే చూడాలనుకుంటా. నేను మల్టీప్లెక్స్కి వెళ్ళి సినిమా చూడాలనుకోను. ఎందుకంటే ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ దట్ మాస్ క్రౌడ్, ఆ ఎగ్జైట్మెంట్ మనం చూస్తే స్క్రీన్ మీద ఆ గోల అదంతా ఉండాలి. అప్పుడే వీ విల్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా ఈ మూవీ కూడా ఆ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవ్వదు అసలు సమస్య. సూపర్ సార్. పార్ట్ 3 కూడా ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసారంట. హౌ ఇట్ ఈస్ హ్యాపెన్? అడ్వాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్ట్ 3 అనేది నాకే ఇస్తారు అజయ్ గారు, అందులో డౌటే Super. లేదు. సో సార్ అజయ్ సార్ మీ నెక్స్ట్ ఫిల్ము తమిళ్లో కాకుండా చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. సో విత్ ఎ బిగ్ స్పాన్, అది తెలుగులోనా లేకపోతే ఎలా రాబోతుంది? పాన్ ఇండియాగా రాబోతుందా? హౌ ఇట్ ఈస్? Next will be a big pan Indian film. Oh. You'll get the announcement soon. It'll be a big pan Indian film. బట్ వన్ ఫైనల్ క్వశ్చన్ టు తెలుగు ఆడియన్స్, మీకు ఎలా అనిపిస్తూ ఉంటారు వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు? కానీ ద వే అంటే వాళ్ళ సినిమాని ఏ విధంగా లవ్ చేస్తూ ఉంటారు, ద వే వాళ్ళ సినిమాలు ఏ విధంగా కేర్ చేస్తూ ఉంటారు యాక్టర్స్ని కానీ, వాళ్ళకి ఒక్కసారి నచ్చేసారంటే వాళ్ళు అసలు ఇంట్లో మనిషిగా అనుకుంటూ ఉంటారు. సో ఫైనల్ క్వశ్చన్ టు తెలుగు ఆడియన్స్ గురించి మీ మాటల్లో. I think they're a very lovely audience, very welcoming. So, as you said, they like a content, they like somebody. Yes. They're going to own them and Yes. treat them like their own. So, yesterday, as I told you, we saw the premieres and we were shocked. We were surprised to see the response, because this response I didn't see even in Tamil, seriously. So, felt very surreal to see that reception, and very happy to present the film in Telugu as well. Telugu audience are known to celebrate cinema. They celebrate cinema. They worship cinema. So it is our pleasure, and we find ourselves so lucky to present this project in front of them in their own language. And as the director said, we were like, wow, okay. So because I didn't expect Telugu audience are that aware of Demonte Colony 1. Maybe I underestimated. I'm very sorry for that. No. But the high points, wherever I felt Tamil audience will connect with the film, I was able to see the reactions, and the response was amplified than what it was back home. I was like, okay, wow. So they have watched. If not as the film came out, maybe later, maybe in OTT or somewhere, they watched the film and they remember the film, and they are connecting to the film after these many years. And so it speaks loud about the kind of audience that we are catering to. So we are very excited to present the film to them, and big thanks to sir for giving us such a grand release. We are so moved by that. సార్ మీరు ప్రతిరోజు తెలుగు ఆడియన్స్కి ఎలాంటి సినిమాలు కావాలో ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు, అనాలిసిస్ చేసుకుంటూ ఉంటారు. చేస్తాం. బట్ మీ మాటలో తెలుగు ఆడియన్స్ గురించి ఎలా అనిపిస్తుంటారు, మీకు కనబడుతుంటారు వాళ్ళు? మనకు కనిపించడానికి ఏముందండి, తెలుగు ఆడియన్స్ మనకి లాంగ్వేజెస్ అంటే ఇలాగేమీ సంబంధం ఉండదు. ఏదన్నా సరే నచ్చితే మలయాళమా లేకపోతే కన్నడ ఇదేమి చూడరు. మన దగ్గర ఇలా కాంతారా కానీ ఈ మధ్యన మనకి హిట్ అయ్యాయి కదా, ఎస్ దానికైతే మన తెలుగు ఆడియన్స్ ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తారు. కంటెంట్ బాగుండాలి అంతే, కంటెంట్ స్ట్రాంగ్గా ఉండాలి అంతే. నేను బిలీవ్ చేసేది అయితే అదే. ఏదైనా కొత్త ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా కంటెంట్ ఉంటే, మేము అలాగే ఇంతకుముందు RX100 చేసినప్పుడు కూడా అంతే. నేను జస్ట్ కంటెంట్ నేను చూసిన తర్వాతే చేసేది మొత్తం అంతా అలా. సార్ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ సార్. అండ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ ఐ రియల్లీ మిస్డ్ హిమ్, గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆఫ్ అరుణ్ నిధి గారు. I watched many interviews of him, but I missed that. But anyways, wishing a great success and eagerly waiting for August 23rd. Thank you so much, sir. ఒక మంచి ఫిల్మ్ మా తెలుగు ఆడియన్స్ అందరికీ అందిస్తున్నందుకు. సో గైస్, మీరందరూ కూడా August 23rd థియేటర్స్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ సినిమా మీరందరూ కూడా చూడడానికి. Okay, sir. ఓకే, 22nd నుంచే మీ అందరికీ ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో హ్యాపీగా థియేటర్స్లో చూసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే డిమాంటీ కాలనీ పార్ట్ 2తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.